ఈ వీడియోలో దయ్యాలు, దేవుళ్ళు, శివరాత్రి రోజున ఒళ్ళులేకి దేవతలు వస్తారంట. ఇదంతా నిజమో కాదో తెలుసుకుందామని కడప దగ్గర ఉన్న 25 కిలోమీటర్ల పొలతల అనే టెంపుల్కి బయలుదేరాను. హలో గైస్, నేను మీ ప్రతాప్ టిక్ టాకర్ గైస్. అందరు బాగున్నారు కదా? కడప దగ్గర ఉన్న పొలతల్ కోన అనే టెంపుల్కి అయితే నేను వినీత్ అన్న వెళ్తున్నాము. సో అక్కడ ఏంటంటే ఆ దేవాలయంలో ఒంట్లోకి దేవుళ్ళు వచ్చి మాట్లాడతారంట, అలాగే దయాలు కూడా వస్తాయంట ఒంట్లోకి. ఇదంతా నిజమా కాదో లేదా మూడు నమ్మకాలో తెలుసుకుందామని అక్కడికైతే వెళ్తున్నాము. బద్వేల్ నుంచి కడపకి అయితే వెళ్తున్నాము. సో అక్కడ మొత్తం వీడియోలు తీసి అయితే చూపిస్తాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మన ప్రతాప్కి ఏదైనా హిస్టారికల్ టెంపుల్ ప్లేస్ ని చూపించమని అడిగాడు, అందుకనేసి నేను ఆ ప్లేస్ కి తీసుకెళ్తున్నాను. చూద్దాం, అక్కడ చాలా విషయాలు నేర్చుకుంటాడని ప్రతాప్ని అక్కడికి తీసుకెళ్తున్నా. వెళ్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకే అర్థమవుతుంది. మెయిన్ అక్కడికి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే కొన్ని మంచి విషయాలు మీకు తెలుస్తుంది, ఇది మన సృష్టిలో ఏం జరుగుతుందని చెప్పేసి. పొలతలకు 25 కిలోమీటర్ల దగ్గర ఇది ఒక పెద్ద కొండను దాటుకొని అయితే వెళ్తున్నాము మేము. ఎంతో ట్రాఫిక్ దాటుకొని, ఎంతో పెద్ద పెద్ద కొండలు దాటుకొని అయితే మొత్తానికైతే పొలతల దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడికి వచ్చి చూస్తే లక్షలాది మందిలో అయితే వచ్చారు. అసలు చూడండి ఎంతమంది అయితే వచ్చారో, కళ్ళు చెదిరిపోతున్నాయి, అంతమంది అయితే వచ్చారు. మొత్తానికైతే ఇంకా మనమైతే దేవాలయంలోకి అయితే వెళ్ళాము. ఇక్కడ చూస్తే మాత్రం 5-6 లక్షల మంది అయితే భక్తులు అయితే వచ్చారు. సో ఇక్కడే అనమాట. ఇక్కడ ఇలాంటి అబ్బాయిలు కానొస్తే మనము ముందుగానే డబ్బులు ఇద్దామని అయితే ఒక అబ్బాయికి అయితే హెల్ప్ అయితే చేశాను, నాకు దోచినంత సహాయం. ఇప్పుడైతే మీకు మంచి వ్యూ అయితే చూపిస్తాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. చూడండి నైట్ వ్యూ ఎలా ఉందో. పొలతలు చాలా అంటే చాలా బాగుంది. చూడడానికి ఎంత ఆకర్షంగా ఉందంటే అంత ఆకర్షంగా ఉంది. చూడండి, మీకు కూడా ఎలా అనిపించింది అయితే కామెంట్ చేయండి. ఇంకా మొత్తానికైతే ఇంకా కిందికి వెళ్ళి మనుషులను చూద్దామని వెళ్తే లక్షల మంది అయితే భక్తులు అయితే వచ్చారు. అసలు నమ్మేదానికే లేదు, ఇంతమంది అయితే భక్తులు అయితే వచ్చారు. అసలు అనుకోలేదు ఇంతమంది వస్తారని. మీలో ఎంతమంది పొలతలకు వచ్చారో పక్కా కామెంట్ చేయండి. ఇంకా వీళ్ళైతే దయ్యాలు, దేవుళ్ళు వచ్చిన వాళ్ళంతా చూడండి మీరే. ఇంకా గైస్, మనం అనుకున్నట్టే జరిగింది. ఒంటిలోకైతే దేవుడు వస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. అలాగే ఇక్కడ దయాలను కూడా వదిలిస్తున్నారు. ఇంకంతా చూసి ఇదంతా నిజమే అని ఇంకా దేవుడిని అయితే ఊరేగిస్తుంటే అక్కడికైతే వెళ్ళాము. చూడండి మీరే. సో గైస్, అసలు చెప్పాలంటే చెప్పలేనంత భక్తులు అయితే వచ్చారు. లక్షల మంది అయితే వచ్చారు. అసలు 5-6 లక్షల మంది భక్తులు అయితే వచ్చారు. గైస్, ఇంకా నేను వినీత్ అన్న అయితే జైంట్ బిల్ ఎక్కుదామని ఎక్కాము. ఇక్కడ ఒక తమ్ముడు అయితే మా పక్కన కూర్చొని చాలా భయపడుతున్నాడు. పైనుంచి అయితే వీడియో తీశాను, నైట్ వ్యూ చూడండి. అసలు ఎంత మంది వచ్చారో, అంత పెద్ద అసలు టెంపుల్ ఇది.
గాయస్ ఇంకా జైంట్ పిల్లు ఇంకా పైకి కిందకి వస్తుంటే నేను వినీత్ అయితే చాలా భయపడ్డాము. ఎందుకు ఎక్కామరా అన్నంత భయం లేచింది. అంత భయపడ్డాము. ఇంకా ఎలాగోలా అయితే ఇంకా స్టాప్ అయింది. అది ఇంకా కిందికి వచ్చేస్తే ఇంకా చాలా భయపడ్డాము. సో మీరు కూడా జైంట్ పిల్ ఎక్కిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండండి. సో ఎందుకంటే ఇంకా చూశాను కాబట్టి చెప్తున్నాను నేను. సో గైస్ ఇక్కడ వాళ్ళు చేసిన తప్పులు పాపాలు పోవాలని సో ఈ యొక్క నీటిలోకి వచ్చి వాళ్ళు ఇలా మునుగుతూ ఉంటారంట. అక్కడ పెద్దవాళ్ళు అయితే చెప్పారు. ఇక్కడ మునుగుతే మన పాపాలు మన చేసిన తప్పులన్నీ పోతాయంట. సో ఇలా అయితే మునుగుతున్నారు చూడండి. ఇంకా ఒక పక్క అయితే నిర్వహణ అయితే జరుగుతుంది. దేవుని ఊరేగింపు. లక్షల మంది అయితే భక్తులు అయితే వచ్చారు. అసలు ఇంతమంది వస్తారని అస్సలు అనుకోలేదు నేనైతే. చూడండి మీరే మీ కళ్ళతోనే. ఈ పొలతలకు మీరుగా నచ్చుంటే ఈ వీడియోకి లైక్, కామెంట్, షేర్ చేయండి. మీకు పొలతల గురించి తెలిసింటే అలాగే కామెంట్ కూడా చేయండి. ఏమన్నా పొలతల గురించి చూద్దాం. అసలు ఇంతమంది వస్తారని అస్సలు అనుకోలేదు. నా కళ్ళు అయితే చెదిరిపోయి ఇంతమందిని చూశాక నేను. పొలతలు మొత్తం 2 గంటల దాకా తిరిగి ఇంకా అక్కడే పడుకున్నాము నేను వినతనైతే. ఇక్కడ అంతా నిజంగానే అన్ని జరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చింటే లైక్, కామెంట్, షేర్ చేయండి. అక్కడ నిజంగానే ఒంటిలోకి అయితే దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు. అలాగే దయ్యాలను అయితే వదిలిపిస్తున్నారు. అలాగే అక్కడ చేతబడి కూడా చేశారు. ఇవంతా నిజమే గైస్. సో ఎలాంటి ఫేక్ అయితే కాదు. సో పొలతలకి ఎంతమంది వచ్చారో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.